ఫ్రెండ్స్, మా షాంపూ జింజర్ షాంపూ ఏదైనా అటు ఇటు. ఇవేమో శామగడ్డలు, చామదుంపలు ఈరోజు తీసినవి. ఇదైతే మర్చిపోయి అన్నాం కదా, మర్చిపోతే వచ్చిన మొక్కలు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయి. షాంపూ జింజర్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజిని అంటేనండి. ఇందులో షాంపూ జింజర్ ఉన్నది. ఈ యొక్క గ్రో బ్యాగ్లో చూసారు, ఆకులన్నీ ఎండిపోయినాయి కదా. సో అది అందుకని లాస్ట్ ఇయర్ మేము పెట్టినప్పుడు కొంచెం మొక్కలు అందులో మిగిలిపోయినట్టున్నాయి. దానివల్ల మనకి మొక్క వచ్చింది. దీంట్లో ఎంత షాంపూ జింజర్ ఉందో చూద్దాము. అదంతా ఎండిపోయింది చూడండి. ఇదంతా ఎండిపోయిన తర్వాత మనం తీసుకోవాలి. సో ఈ ఆకులు ఉన్నాయి కానీ ఇదంతా ఎండిపోయింది కనుక నేను తీసేస్తున్నాను. ఇందులో ఇదిగో ఈ కవర్ అయితే నేను కొన్నాను. ఇప్పుడు ఇదన్నీ బండలు కదా, ఖరాబ్ అయిపోతాయని. సో ఇదంతా వీటి మీద తీస్తే బండలు ఖరాబ్ అవుతాయి అనేసి నేను ఈ షీట్ కొన్నాను. ఈ మ్యాట్ చూడండి. ఈ మ్యాట్లో నేను వేస్తున్నాను. వేసి ఇప్పుడు అందులో ఎంత మంచి అల్లం వస్తుందో చూద్దామండి. పోసి చూడండి ఎంత వస్తుందో చూద్దాము. షాంపూ జింజరు. మరి నాకైతే ఈ పువ్వులు రాలేదండి. రాలేదు వీటికి. కానీ లాస్ట్ ఇయర్ పెట్టాను, ఇప్పుడు పెట్టాను. ఆ షాంపూకి చక్కగా పూలు అదే షాంపూ లాగా బల్బులు వస్తున్నాయి కానీ నాకు రాలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే మాధవి గారు, మ్యాడ్ గార్డెనరు, ఆమె అంటున్నారు ఏదైనా మనం పెట్టిన తర్వాత 2-3 సంవత్సరాలకి అవి మనకు కనిపిస్తాయి అంటున్నారు. నాకైతే ఇగో ఈ షాంపూ జింజర్కి నాకు పోయినసారి కనపడలేదు. కాకపోతే లగ్డంగ్ పసుపుకి, నల్ల పసుపు మాత్రం నేను పువ్వులు చూశాను. నాకు లగ్డంగ్ పసుపుకి పువ్వులు వచ్చినాయి, నల్ల పసుపుకి పువ్వులు వచ్చినాయి. మరి షాంపూకి అయితే రాలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాను. మరి ఎట్లా ఉంటుంది అన్నీ దాచిపెట్టి, ఇవన్నీ కడిగి దాచిపెట్టి మళ్ళీ పెడతాను. చూడండి, ఇది నేను యాక్చువల్గా నేను పెట్టింది కాదు. లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన దుంప. మట్టి తీసి అంతే. కడిగిన తర్వాత ఇంకా మనకి చక్కగా కనిపిస్తాయి. అట్లా ఎస్. ఏంటి మనం పెట్టిన వాటికంటే పుణ్యానికి వచ్చిన మీద ఎక్కువ ఆశ ఉంటుంది మనకి. ఇది పెట్టింది అయితే కాదు, పెట్టింది ఇంకా కింద ఉంది, మట్టిలో పెట్టాను. అవి కూడా బాగానే వచ్చినాయి. ఇది మాత్రం ఏంటి దేవుడిచ్చిన వరం అన్నమాట. ఇందులోది దేవుడిచ్చిన గిఫ్ట్. చిన్నప్పుడు అనేది పైనుండి సహాయం అని, అట్లా దేవుడిచ్చిన గిఫ్ట్. అందులో ఒక మొక్కని మిగిలిపోయినట్టుంది, అది నాకు ఇప్పుడు వచ్చింది. మరి ఎలా ఉందండి నా యొక్క షాంపూ జింజర్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోలతో మరలా మీ ముందుంటాను. ఇది మళ్ళీ కడిగిన తర్వాత ఎట్లా ఉన్నదో మీకు పెడతాను నేను. సో నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి వీడియోలతో మరలా మీ ముందుకు వస్తానండి.